వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రకటించనున్నారు. కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి అక్కడే 175 అసెంబ్లీ 25 లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. 11 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి కడపకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు చేరుకుంటారు. కడపకు చేరుకోనున్న సీఎం జగన్, అంజద్ బాషా, అవినాష్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలుకుతారు. 12 గంటల 15 నిమిషాలకు హెలికాప్టర్లో ఇడుపులపాయకు బయలుదేరతారు. 12:30కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకి వైఎస్ఆర్ ఘాట్కు చేరుకుంటారు. సీఎం జగన్ 12 గంటల 55కు అక్కడే ప్రార్థనలో పాల్గొంటారు. వచ్చే అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల లిస్టును సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమా, ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ చేయబోతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకేసారి లిస్టుని విడుదల చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే విధంగా 175 స్థానాల అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ 25 స్థానాలని కూడా ఒకేసారి ప్రకటించారు. అయితే గతంలో సాంప్రదాయాన్ని మరోసారి కొనసాగించబోతున్నారు. ఇడుపులపాయలో 12 గంటల 50 నిమిషాలకి వైఎస్ఆర్కి నివాళులు అర్పించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. ఈ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి గతంలో ఏ విధంగా ప్రకటించారో ఒక ఎస్సీ నేతకు సంబంధించి అలాగే ఒక బీసీ నేతకు సంబంధించి కూడా ఇద్దరిని కూడా ఆల్రెడీ పిలిపించడం జరిగింది. వాళ్ళిద్దరితో అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. అయితే ఎంపీ పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి నందిగామ సురేష్ ప్రకటిస్తారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ప్రకటించబోతున్నారు. సీఎం జగన్ వీళ్ళిద్దరితోని అభ్యర్థుల ప్రకటన అనేది చేయించబోతున్నారు. అయితే సరిగ్గా 12 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 20 మధ్యలో అభ్యర్థుల ప్రకటన చేసే విధంగా అంతా కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి 68 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. వాళ్ళకి సంబంధించి కొత్త ఇన్ఛార్జ్లకు తీసుకొచ్చారు. మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ ఎమ్మెల్యేలో 32 మందిని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆయా స్థానాల్లో కొత్త వ్యక్తులు వచ్చారు. కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ జరిగాయి. గత 4 నెలల నుంచి కూడా సీఎం జగన్ సీరియస్ కసరత్తు అయితే చేయడం జరిగింది. అయితే చివరి నిమిషంలో కూడా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు కూడా సీఎం జగన్ చేశారు. నిన్న రాత్రి వరకు కూడా కసరత్తు జరిగింది. ఈ రోజు ఉదయం కూడా మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి 1-6 మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంటుకి సంబంధించి అయితే ప్రస్తుతం ఇప్పటివరకు కొత్తగా 14 ఇన్ఛార్జీలను పార్లమెంటుకి వేశారు. మిగిలిన కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొత్తం 25 పార్లమెంటు అభ్యర్థులు అలాగే 175 అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం ఒకేసారి ప్రకటించబోతున్నారు. గతంలో ఏదైతే సామాజిక న్యాయానికి సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయ్యారో అది కూడా ఈసారి ఖచ్చితంగా దానికంటే ఎక్కువగా ఉండే విధంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 95 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఈసారి కూడా 95కు తగ్గకుండా బీసీలకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇలా మొత్తం అన్ని స్థానాలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రాధాన్యత ఇవ్వాలనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కసరత్తు అంతా కూడా పూర్తయింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అభ్యర్థుల ప్రకటనకు వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా సిద్ధమైందని చెప్పాలి. అయితే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి చాలా రోజులుగా కసరత్తు అనేది చాలా సీరియస్గా సీఎం జగన్ చేశారు. చివరికి అభ్యర్థుల ప్రకటన అనేది ఈరోజు చేయబోతున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. కాబట్టి షెడ్యూల్ లోపు మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి చేసి సోమవారం నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. ప్రచారం అయిన తర్వాత 4-5 రోజుల్లోనే మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ ప్రకటించి ఇక పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి తాను వెళ్ళబోతున్నారు. ఏదో మొత్తానికి అభ్యర్థుల ప్రకటన అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు చేయబోతున్నారు. సుమా.